ఓం శాంతి. మురళీ తారీఖు 5వ తేదీ 7వ నెల 2020. అవ్యక్త బాబ్దాదా రివైజ్ తేదీ 20/2/1986. ఈరోజుటి అంశం ఎగిరే కళ ద్వారా అందరికీ మంచి. ఎగిరే కళ ద్వారా అందరికీ మంచి. ఈరోజు బాబ్దాదా డబల్ విదేశీ పిల్లలకు డబల్ అభినందనలు తెలిపేందుకు వచ్చారు. దూరదేశములో భిన్న భిన్న ధర్మాలలోకి వెళ్ళిన భారతదేశంలో సమీపంగా ఉన్న అనేక ఆత్మల కంటే త్వరగా తండ్రిని గుర్తించారు. తండ్రిని గుర్తించడము అనగా తమ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అభినందనలు. ఇంకా రెండవది, ఎలాగైతే తీవ్ర వేగముతో గుర్తించారో అంత తీవ్ర వేగముతో స్వయాన్ని సేవలో నిమగ్నం చేశారు. అందువలన సేవలో తీవ్ర వేగముతో ముందుకు వెళ్ళినందుకు రెండవ అభినందనలు. సేవలో వృద్ధి తీవ్ర వేగముతో జరుగుతుంది. ఇంకా ముందు కూడా డబల్ విదేశీ పిల్లలు విశేష కార్యము కొరకు నిమిత్తంగా అవ్వాలి. భారతదేశంలో విశేషంగా నిమిత్తమైన ఆదిరత్నలు స్థాపన కార్యములో చాలా దృఢమైన పునాదిగా అయ్యి స్థాపన కార్యాన్ని చేశారు. ఇంకా డబల్ విదేశీ పిల్లలు నలువైపుల శబ్దాన్ని వ్యాపింప చేయుటలో తీవ్ర వేగముతో సేవ చేశారు. ఇంకా చేస్తూనే ఉంటారు. అందువలన పిల్లలందరూ జన్మిస్తూనే చాలా త్వరగా సేవలో ముందుకు వెళ్ళినందుకు వారికి బాబ్దాదా విశేషంగా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. కొద్ది సమయంలోనే సేవను భిన్న భిన్న దేశాలకు విస్తరింప చేశారు. అందువలన శబ్దాన్ని వ్యాపింపజేసే కార్యము సహజంగా వృద్ధి చెందుతూ ఉంది. కనుక సదా డబల్ లైట్గా అయ్యి డబల్ కిరీటధారులుగా అయ్యే సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తి చేసుకునే తీవ్ర పురుషార్థము తప్పకుండా చేస్తారు. ఈరోజు విశేషంగా కలుసుకునేందుకు వచ్చాము. అందరి హృదయాలలో సంతోషపు వాయిద్యాలు మోగుతూ ఉండడం బాబ్దాదా చూస్తున్నారు. స్మృతి మరియు సేవలో పట్టుదలతో ముందుకు వెళుతున్నారు. స్మృతి ఉంది, సేవ కూడా ఉంది. కానీ ఇప్పుడు అందుకు తోడు ఇంకా ఏముండాలి? రెండు ఉన్నాయి, కానీ సదా రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ స్వయానికి మరియు సేవలో తండ్రి ఆశీర్వాదాన్ని అనుభవం చేయిస్తుంది. సేవ చేయాలనే ఉమ్మంగ ఉత్సాహాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా సేవలో స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉండడం ద్వారా
ఎక్కువ శబ్దము విశ్వములో ప్రతిధ్వనిస్తుంది. బాగా విస్తరింప చేశారు. విస్తారము తర్వాత ఏం చేస్తారు? విస్తారముతో పాటు ఇప్పుడు ఇంకా సేవ యొక్క సారముగా ఎటువంటి విశేష ఆత్మలను నిమిత్తంగా చేయాలంటే ఆ విశేష ఆత్మలు భారతదేశములోని ఆత్మలను మేల్కొలపాలి. ఇప్పుడు భారతదేశంలో కూడా సేవ యొక్క రూపరేఖలు సమయానుసారము వృద్ధి చెందుతూ ఉన్నాయి. నేతలు, ధర్మనేతలు, వీరితో పాటు నటులు కూడా సంపర్కములోకి వస్తున్నారు. ఇంకా ఎవరు రావాలి? సంపర్కములోకి అయితే వస్తున్నారు, నేతలు కూడా వస్తున్నారు. కానీ విశేషంగా రాజకీయ నేతలకు కూడా సమీప సంపర్కములోకి రావాలనే సంకల్పము తప్పకుండా ఉత్పన్నం అవ్వాలి. డబల్ విదేశీ పిల్లలు ఎగరే కళలో వెళుతూ ఉన్నారు కదా, ఎక్కే కళలోని వారు కాదు కదా. ఎగరే కళ ఉందా? ఎగరే కళలో ఉండటము అనగా అందరికీ మేలు జరగాలి. ఎప్పుడైతే పిల్లలందరూ ఏకరస ఎగరే కళలోకి వస్తారో అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. అనగా పరివర్తన కార్యము సంపన్నమవుతుంది. ఇప్పుడు ఎగరే కళ ఉంది, కానీ ఎగరటముతో పాటు స్థితిలు కూడా ఉన్నాయి. ఒకసారి చాలా మంచి స్థితి ఉంటుంది, ఒక్కొక్కసారి స్థితి కొరకు పురుషార్థము చేసే స్థితి ఉంటుంది. సదా మరియు మెజారిటీ వారికి ఎగరే కళ అవ్వడము అనగా సమాప్తం అవ్వడం. ఇప్పుడు ఎగరే కళయే శ్రేష్టమైన స్థితి అని పిల్లలందరికీ తెలుసు. ఎగరే కళయే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునే స్థితి. ఎగరే కళయే దేహములో ఉంటూ దేహము నుండి భిన్నంగా మరియు సదా తండ్రికి మరియు సేవలో ప్రియమైన స్థితి. ఎగరే కళయే విధాత మరియు వరదాత స్టేజ్ యొక్క స్థితి. ఎగిరే కళయే నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా లేక దేవత రెండు రూపాలను సాక్షాత్కారము చేయించే స్థితి. ఎగిరే కళ సర్వాత్మలను బికారీతనము నుండి విడిపించి తండ్రి వారసత్వానికి అధికారిగా చేస్తుంది. ఆత్మలందరూ మా ఇష్ట దేవి దేవతలు లేక నిమిత్తంగా అయిన అనేక దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ భూమిపై అవతరించేశారని అనుభవం చేస్తారు. సత్యుగంలో అయితే అందరూ సద్గతిలో ఉంటారు. కానీ ఈ సమయంలో ఏ ఆత్మలైతే ఉన్నారో వారందరి సద్గతి దాతులుగా ఉంటారు. ఏదైనా డ్రామా సమాప్తం అవుతున్నప్పుడు అంతములో పాత్రధారులందరూ స్టేజ్ పైకి వస్తారు కదా. అలా ఇప్పుడు ఈ కల్పము యొక్క డ్రామా సమాప్తమయ్యే సమయము వస్తూ ఉంది. విశ్వంలోని ఆత్మలందరికీ స్వప్నములో కావచ్చు, నలువైపుల నుండి వెలువడే శబ్దము ద్వారా కావచ్చు, ఈ డ్రామాలోని హీరో పాత్రధారులు స్టేజ్పై ప్రత్యక్షమయ్యారని భూమిని
ఉద్ధరించే నక్షత్రాలు భూమిపై ప్రత్యక్షమయ్యారని తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. అందరూ తమ తమ ఇష్ట దేవతలను ప్రాప్తి చేసుకొని చాలా సంతోషిస్తారు. ఆధారము లభిస్తుంది. డబల్ విదేశీయులు కూడా ఇష్ట దేవీ దేవతలలో ఉన్నారు కదా, లేక గోల్డెన్ జూబ్లీకి చెందినవారా? మీరు కూడా అందులో ఉన్నారా, లేక చూసేవారా? ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాల ఒక దృశ్యాన్ని చూశారు కదా. ఇప్పుడు రమణీయమైన పాత్రను అభినయించారు. ఇప్పుడు ఎమర్జ్ చేయండి. ఈ అంతిమ దృశ్యము కొరకు ఇప్పటి నుండే త్రికాలదర్శులుగా అయి ఆ దృశ్యము ఎంత సుందరంగా ఉంటుందో, ఎంత సుందరంగా ఉంటారో ఇప్పటి నుండే చూపండి. అలంకరింపబడిన దివ్య గుణ మూర్తులైన ఫరిస్తాల నుండి దేవతలుగా ఉంటారు. అందుకు ఇప్పటి నుండే స్వయం సదా ఫరిస్తా స్థితిని అభ్యాసం చేస్తూ ముందుకు వెళుతూ ఉండండి. 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా. జ్ఞానమూర్తి, నిరంతర స్మృతిమూర్తి, సర్వ దివ్య గుణ మూర్తి. ఒక దివ్య గుణము లోపించిన 16 కళ సంపూర్ణమని అనరు. 16 కళలు సర్వము మరియు సంపన్నము. ఈ మూడింటికి మహిమ ఉంది. సర్వగుణ సంపన్నము, సంపూర్ణ నిర్వికారి 16 కళ సంపన్నమని అంటారు. 3 విశేషతలు ఉండాలి. 16 కళలు అనగా సంపన్నంగానూ ఉండాలి, సంపూర్ణంగానూ ఉండాలి, అంతేకాక అన్నీ ఉండాలి. కనుక ఇది చెక్ చేసుకోండి. ఈ సంవత్సరము చాలా కాలపు అకౌంట్ జమ అవుతుందని, తర్వాత ఈ అకౌంట్ సమాప్తమైపోతుందని వినిపించాము కదా. తర్వాత చాలా కాలపు అకౌంట్ ఉండదు, కొంత సమయపు అకౌంట్ అని అనబడుతుంది. చాలా కాలపు అకౌంట్లోకి రాదు. కనుక ఇప్పుడు చాలా కాలపు పురుషార్థుల లైన్లోకి వచ్చేయండి. అందరూ చాలా కాలము కొరకు రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అధికారులుగా అవుతారు. 2, 4 జన్మలు తక్కువైనా చాలా కాలములో లెక్కించబడదు. మొదటి జన్మగా ఉండాలి. మొదటి ప్రకృతిలోని శ్రేష్టమైన సుఖం ఉండాలి. 111గా ఉండాలి. అన్నిటిలో 1గా ఉండాలి. అందుకు ఏం చేయాల్సి వస్తుంది? సేవ కూడా నంబర్ 1గా ఉండాలి. అప్పుడే 11లో వస్తారు. కనుక సత్యుగం ఆదిలో వచ్చే నంబర్ 1 ఆత్మతో పాటు పాత్రను అభినయించేవారు మరియు నంబర్ 1 జన్మలో పాత్రను అభినయించేవారు. కనుక సంవత్సరం కూడా మీరే ప్రారంభం చేస్తారు. మొట్టమొదటి జన్మ తీసుకునేవారే 1వ తేదీ 1వ మాసము 1వ సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. కనుక డబల్ విదేశీయులు నంబర్ 1లో వస్తారు కదా. అచ్చా, ఫరిస్తా స్థితిలోని డ్రెస్ ధరించడము వస్తుంది కదా. ఇది మెరిసే డ్రెస్.
ఈ స్మృతిలో ఉండడం మరియు స్వరూపంగా అవ్వడం అనగా ఫరిస్తా డ్రెస్ను ధరించడం. మెరిసే వస్తువు దూరం నుండే ఆకర్షిస్తుంది కనుక ఈ ఫరిస్తా డ్రెస్ అనగా ఫరిస్తా స్వరూపము దూరాలలో ఉన్న ఆత్మలను ఆకర్షిస్తుంది. ఈరోజు యూకే వారి టర్న్. యూకే వారికి ఏ విశేషత ఉంది? సత్యుగంలో కూడా లండన్ను రాజధానిగా చేస్తారా, లేక కేవలము విహారించే స్థానంగా చేస్తారా? ఉండేది యునైటెడ్ కింగ్డమ్ కదా, ఉండేది యునైటెడ్ కింగ్డమే కదా. అక్కడ కూడా రాజధానిగా చేస్తారా, లేక కేవలం రాజులు వెళ్ళి విహరిస్తారా? అయినా కింగ్డమ్ అనే అంటారు. ఇప్పుడు సేవకు కింగ్డమ్గానే ఉంది. మొత్తం విదేశాల సేవకు నిమిత్త రాజధానిగా ఉండనే ఉంది. కింగ్డమ్ అనే పేరు సరిగా ఉంది కదా. అందరినీ యునైటెడ్ చేసే కింగ్డమ్, ఆత్మలందరినీ తండ్రితో మిలనము చేయించే రాజధాని యూకే. వారిని బాప్ దాదా ఓకేగా ఉండేవారని అంటారు. యూకే అనగా ఓకేగా ఉండేవారు. ఎప్పుడు ఎవరిని అడిగినా ఓకే అని అంటారు కదా. అవును, అలాగే ఓకేగా ఉన్నాను అని దీర్ఘ శ్వాస తీసుకొని అనరు కదా. అంతా బాగున్నప్పుడు అవును ఓకే అని అంటారు. రెండు ఓకేలకు తేడా ఉంటుంది కనుక సంగమ యుగం రాజధాని, సేవకు రాజధాని. ఇందులో రాజసత్తా అనగా రాయల్ ఫ్యామిలీలో ఆత్మలు తయారయ్యేందుకు ప్రేరణ నలువైపులా లభించాలి కనుక రాజధానిలో రాజ్య అధికారులను తయారు చేసే రాజస్థానం అయితే అయ్యింది కదా. అందువలన బాప్ దాదా దేశము యొక్క విశేషతను విశేష రూపముతో స్మృతి చేస్తారు. అంతేకాక విశేషత ద్వారా ముందుకు తీసుకెళ్తారు. బాప్ దాదా బలహీనతలను చూడరు, కేవలం సూచననిస్తారు. చాలా మంచివారు అని అంటూ చాలా మంచిగా అయిపోతారు. బలహీనంగా ఉన్నావు అని అంటే బలహీనంగా అవుతారు. బలహీనంగా ఉన్నవారిని ఎవరైనా నువ్వు బలహీనంగా ఉన్నావని అంటే మూర్ఛితులవుతారు. ఎంత మూర్ఛితులుగా ఉన్నా వారికి శ్రేష్ఠ స్మృతి, విశేషతల శ్రేష్ఠ స్మృతి అనే సంజీవుని మూలికను తినిపిస్తే మూర్ఛితుల నుండి మెలకువలోకి వస్తారు. సంజీవుని మూలిక అందరి వద్ద ఉంది కదా. కనుక విశేషతల స్వరూపమనే దర్పణాన్ని వారి ముందు ఉంచండి. ఎందుకంటే ప్రతి బ్రాహ్మణ ఆత్మ విశేషమైనదే, కోటిలో ఒకరు కదా. కనుక విశేషమైన వారే కదా. కేవలం ఈ సమయంలో తమ విశేషతను మర్చిపోతారు. వారికి స్మృతి ఇప్పిస్తే విశేష ఆత్మగా తప్పకుండా అవుతారు. విశేషతను వర్ణిస్తారో అంత వారికి
తమలోని బలహీనతలు స్పష్టంగా అనుభవం అవుతాయి. మీరు అనుభవం చేయించే అవసరం ఉండదు. మీరు ఎవరికైనా వారి బలహీనతలు వినిపిస్తే వారు వాటిని దాచిపెడతారు. నేను అలాంటి ఆత్మను కాదు అని తప్పించుకుంటారు. మీరు వారి విశేషతలను వినిపించండి. ఎంతవరకు స్వయములో బలహీనతలను అనుభవం చేయరో అంతవరకు పరివర్తన చేసుకోలేరు. మీరు 50 సంవత్సరాలు శ్రమించినా వారు పరివర్తన అవ్వలేరు. అందువలన ఈ సంజీవని మూలికతో మూర్ఛితులైన వారిని కూడా మేల్కొలిపి ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. యూకే వారు ఇది చేస్తారు కదా, మంచిది. లండన్ నుండి వేరువేరు స్థానాలకు ఎంతమంది వెళ్ళారు? భారతదేశం నుండి అయితే వెళ్ళారు. లండన్ నుండి ఎంతమంది వెళ్ళారు? ఆస్ట్రేలియా నుండి ఎంతమంది వెళ్ళారు? ఆస్ట్రేలియా నుండి ఎంతమంది వెళ్ళారు? ఆస్ట్రేలియా వారు కూడా వృద్ధి చేశారు. ఇంకా ఎక్కడెక్కడి నుండి వెళ్ళారు? జ్ఞాన గంగలు ఎంత దూరాలకు ప్రవహిస్తాయో అంత మంచిది. యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? అందరూ తమ తమ సంఖ్యలు తెలిపారు. అనగా వృద్ధి అయితే చేస్తున్నారు. ఇంకా ఏదైనా విశేష స్థానాలు మిగిలి ఉందా? చాలా ఉన్నాయి. అచ్చా, వాటి కొరకు కూడా ప్లాన్ చేస్తున్నారు కదా, ప్లాన్ చేస్తున్నారు కూడా. విదేశాలకు ఎటువంటి లిఫ్ట్ ఉందంటే వాటిలో సులభంగా సెంటర్లు తెరవవచ్చు. లౌకిక సేవ చేయగలరు. నిమిత్తంగా ఉండి అలౌకిక సేవ కూడా చేయగలరు. భారతదేశంలో ఆహ్వానంపై సెంటర్ స్థాపన అయ్యే విశేషత ఉంది. కానీ విదేశాల్లో స్వయానికి స్వయమే నిమంత్రణ ఇస్తారు. ఆహ్వానించువారు వారే, చేరేవారు కూడా వారే. ఇది కూడా సేవలో సహజంగా వృద్ధి చెందే ఒక లిఫ్ట్ వారికి లభించింది. ఎక్కడికి వెళ్ళినా 2-3 కలిసి అక్కడ స్థాపనకు నిమిత్తంగా అవుతూ ఉంటారు. గిఫ్ట్ అనండి, లిఫ్ట్ అనండి, డ్రామా అనుసారం లభించింది. గిఫ్ట్ అనండి, లిఫ్ట్ అనండి, డ్రామా అనుసారం లభించింది. ఎందుకంటే కొద్ది సమయంలోనే సేవ సమాప్తం చేయాలి కనుక వేగం తీవ్రంగా ఉండాలి. అప్పుడే సమయానికి సమాప్తం అవుతుంది. భారతదేశంలోని విధికి విదేశాలలోని విధికి వ్యత్యాసం ఉంది. అందువలన విదేశాలలో వృద్ధి త్వరగా జరుగుతూ ఉంది. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒకే రోజులో చాలా సెంటర్లు తెరవచ్చు. నలువైపులా విదేశాలలో నిమిత్తంగా ఉండే విదేశీయులకు సేవ చేసేందుకు సహజ అవకాశం ఉంది. భారతీయులకు వీసా కూడా కష్టంగా లభిస్తుంది కనుక ఈ ఛాన్స్ అక్కడ ఉండేవారే అక్కడ సేవకు నిమిత్తంగా అవుతారు. అందువలన సేవకు అవకాశం ఉంది. ఎలాగైతే లాస్ట్గా వచ్చిన వారు ఫాస్ట్గా వెళ్ళేందుకు ఛాన్స్ కూడా విశేషమైనది. అందువలన ప్రతి ఒక్కరూ సేవాదారియే.
అందరూ సేవాదారులేనా, లేక సెంటర్లో ఉండే వారే సేవాదారులా? ఎక్కడున్నా సేవ లేకుండా సుఖము శాంతి ఉండజాలదు. సేవయే సుఖమైన నిద్ర. సుఖంగా నిద్రించుటే జీవితమని అంటారు. సేవయే సుఖమైన నిద్ర అనండి. సేవయే బంగారు అనండి. సేవ లేకుంటే సుఖ శాంతుల నిద్ర ఉండదు. సేవ కేవలం వాచా సేవయే కాదు, ప్రతి సెకండు సేవ అని వినిపించాము కదా. ప్రతి సంకల్పంలో సేవ ఉంది. భారతవాసీలు కావచ్చు, విదేశాలలో ఉండేవారు కావచ్చు, సేవకు అవకాశం లేదని బ్రాహ్మణులెవ్వరూ అనలేరు. రోగగ్రహస్థులుగా ఉన్న మనసా సేవ వాయుమండలాన్ని తయారు చేసే సేవ, వైబ్రేషన్ల ద్వారా వ్యాపింపజేసే సేవ అయితే చేయగలరు కదా. ఏ విధమైన సేవ అయినా చెయ్యండి, సేవలోనే ఉండాలి. సేవయే జీవితము. బ్రాహ్మణులంటేనే సేవాదారులు. అచ్చా, సదా ఎగరే కళ ద్వారా అందరికీ మంచి అనే స్థితిలో ఉండేవారు, సదా స్వయాన్ని ఫరిస్తాను అని అనుభవం చేసేవారు, సదా విశ్వం ముందు ఇష్ట దేవతల రూపములో ప్రత్యక్షమయ్యేవారు, సదా స్వయాన్ని విశేష ఆత్మగా భావించి ఇతరులకు కూడా విశేషతను అనుభవం చేయించేవారు, విశేష ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसे बनाने वाले बाप दादा को हम बच्चों का याद प्यार और गुड మార్నింగ్. పార్టీలతో సదా స్వయాన్ని కర్మయోగులమని అనుభవం చేస్తున్నారా? కర్మయోగి జీవితము అనగా ప్రతి పని చేస్తూ స్మృతి యాత్రలో ఉండేవారు. ఈ శ్రేష్టమైన కార్యాన్ని శ్రేష్టమైన తండ్రి పిల్లలు మాత్రమే చేస్తారు, సదా సఫలత పొందుతారు. మీరందరూ కర్మయోగి ఆత్మలే కదా. కర్మలో ఉంటూ న్యారా ప్యారగా ఉంటూ సదా ఇదే అభ్యాసముతో స్వయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. స్వయముతో పాటు విశ్వ బాధ్యత అందరిపై ఉంది. కానీ ఇవన్నీ స్థూల సాధనాలు. కర్మయోగి జీవితము ద్వారా ముందుకు సాగుతూ ఉండండి. ఈ జీవితమే అతి ప్రియమైన జీవితము. సేవ కూడా ఉండాలి, సంతోషము కూడా ఉండాలి. రెండు జతలో బాగున్నాయి కదా. ఇది అందరి గోల్డెన్ జూబ్లీ. గోల్డెన్ అనగా సతో ప్రధాన స్థితిలో స్థితమై ఉండేవారు కనుక సదా స్వయాన్ని ఈ శ్రేష్టమైన స్థితి ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. అందరూ సేవ బాగా చేశారు కదా. సేవ చేసే అవకాశం కూడా ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. తర్వాత ఈ అవకాశము సమాప్తమైపోతుంది. కనుక సదా సేవలో ముందుకు సాగుతూ ఉండండి. అచ్చ వరదానము. తండ్రి ఛత్రఛాయను అనుభవం చేయడం ద్వారా విఘ్న వినాశక డిగ్రీని తీసుకునే అనుభవి మూరత్ భవ. తండ్రి ఛత్రఛాయను అనుభవం చేయడం ద్వారా విఘ్న వినాశక డిగ్రీని
తీసుకునే అనుభవి మూరత్ భవ. వివరణ: ఎక్కడైతే తండ్రి జతలో ఉంటారో అక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. తోడుగా ఉండే ఈ అనుభవమే ఛత్రఛాయగా అవుతుంది. బాబ్దాదా తమ పిల్లలను సదా రక్షిస్తూనే ఉంటారు. పరీక్షలు మిమ్ములను అనుభవిలుగా చేసేందుకే వస్తాయి. అందువలన పరీక్షలు ముందుకు తీసుకెళ్లేందుకే వస్తాయని సదా భావించాలి. అప్పుడే సదా కొరకు విఘ్న వినాశక డిగ్రీ మరియు అనుభవి మూర్తి అను వరదానము లభిస్తాయి. ఒకవేళ ఇంకా ఎవరైనా కొంచెం కోలాహలం చేస్తున్నా లేక విఘ్న వస్తున్నా చల్లబడిపోతారు. స్లోగన్: ఎవరైతే సమయానికి సహయోగిలుగా అవుతారో వారికి ఒకటికి పద్మారెట్లు ఫలము లభిస్తుంది. ఓం శాంతి శాంతి.